మత్తయి సువార్త 1:1 అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి సువార్త 1:2 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:3 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. మత్తయి సువార్త 1:4 యూదా తామారునందు పెరెస్సును, జెరహును కనెను. మత్తయి సువార్త 1:5 పెరెసు ఎస్రోమును కనెను, ఓ ఎస్రోము అరామును కనెను, అరాము అమీమన ఆదాబును కనెను, అమీమ నాదాబు నయస్సోనును కనెను. మత్తయి సువార్త 1:6 నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను. మత్తయి సువార్త 1:7 యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. మత్తయి సువార్త 1:8 సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను. మత్తయి సువార్త 1:9 ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. మత్తయి సువార్త 1:10 ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను. మత్తయి సువార్త 1:11 హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. మత్తయి సువార్త 1:12 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. మత్తయి సువార్త 1:13 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. మత్తయి సువార్త 1:14 జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను. మత్తయి సువార్త 1:15 అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను. మత్తయి సువార్త 1:16 ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను. మత్తయి సువార్త 1:17 యాకోబు మరియ భర్తైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మత్తయి సువార్త 1:18 ఇట్లు అబ్రాహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. మత్తయి సువార్త 1:19 యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మత్తయి సువార్త 1:20 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మత్తయి సువార్త 1:21 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటక. మత్తయి సువార్త 1:22 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు 2 అను పేరు పెట్టుదువనెను. మత్తయి సువార్త 1:23 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మత్తయి సువార్త 1:24 యాసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని. మత్తయి సువార్త 1:25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.